తెలంగాణలో బీజేపీ ఇప్పుడు ఎన్నికల మోడ్లోకి వెళ్లినట్లు కనిపిస్తుంది. ప్రధాని మోదీ పర్యటన తర్వాత వెంటనే జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 3 రోజులు రాష్ట్ర పర్యటన చేపట్టడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పర్యటనలో 15,000 మందికి పైగా బూత్ అధ్యక్షులు, బీఎల్ఏలు, పార్టీ ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించి సంస్థాగత బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. కొత్త జిల్లా కార్యాలయాల ప్రారంభం కూడా ఇందులో భాగమే. బీజేపీ దృష్టిలో తెలంగాణ ఇప్పుడు అత్యంత కీలక రాష్ట్రం. ఢిల్లీ హైకమాండ్ రాష్ట్ర నాయకత్వానికి స్పష్టమైన సందేశం ఇచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీని విస్తరించడం, ప్రతి నియోజకవర్గంలో శాశ్వత పార్టీ ఆఫీసు ఏర్పాటు చేయడం లక్ష్యంగా ముందుకు వెళుతుంది. ఇటీవల తెలంగాణలో బీజేపీ వరుసగా పలు అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఎస్ఐఆర్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఓటర్ల జాబితా సవరణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను రెచ్చగొడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ అంశాన్ని ఎన్నికల పారదర్శకత పేరుతో బీజేపీ పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చూస్తుంది. అలాగే తుమ్మిడి హట్టి బ్యారేజ్, గోదావరి జలాల అంశం, కేంద్రం నిధులు, తెలంగాణకు కేంద్రం ఇచ్చిన ప్రాజెక్టులు, రైతు సమస్యలు, నిరుద్యోగం, కాంగ్రెస్ ఎన్నికల హామీలు అమలు వంటి అంశాలపై కూడా బీజేపీ దూకుడు పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం హామీలు అమలు చేయడంలో విఫలమైందనే ప్రచారాన్ని మరింత బలంగా తీసుకువెళ్లే వ్యూహం కనిపిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ బలహీనపడుతున్న సమయంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలన్న లక్ష్యంతో బీజేపీ పనిచేస్తుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ఉన్న సంప్రదాయ ఓటు బ్యాంకును ఆకర్షించడం, కాంగ్రెస్ వ్యతిరేక ఓటును తమ వైపు తిప్పుకోవడం, పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో కూడా పార్టీ విస్తరణకు ప్రాధాన్యం ఇస్తుంది. అందుకే మొన్న మోదీ, నేడు నితిన్ నబీన్, రేపు మరింత మంది జాతీయ నాయకుల పర్యటనలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయనే చర్చ రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ పూర్తి స్థాయి వ్యూహంతో ముందుకు సాగుతుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.